అందరికీ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మా అమ్మ తన స్టైల్లో కొత్త ఆవకాయ అయితే పెట్టింది. ఎలా పెట్టిందో చూసేద్దాం. ముందుగా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టుకుంది. తర్వాత ఒక బేషన్లో కారం, ఉప్పు, మెంతుపిండి, ఆవపిండి, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లిపాయలు వాటన్నిటిని బాగా కలిసేలాగా కలిపింది. కొత్త ఆవకాయలోకి పల్లి ఆయిల్ అయితే బాగుంటుందంట. మా అమ్మ అయితే అదే తీసుకొచ్చింది. ఆ ఆయిల్ని ఒక గిన్నెలో పోసుకొని కొన్నిగా మామిడికాయ ముక్కల్ని తీసుకొని ఆయిల్లో డిప్ చేసుకొని బేషన్లో ఉన్న కారంలో అయితే కలిపి జాడీలోకి అయితే పెట్టింది. అలా కొంచెంగా కలుపుకుంటూ పెట్టిందనమాట. అసలు అలా కలిపి పెడుతుంటేనే నోరు ఊరిపోతుంది. నాకైతే కొత్త ఆవకాయ అంటే చాలా ఇష్టం. ముక్కలన్నీ కలిపి జాడీలో పెట్టిన తర్వాత లాస్ట్లో ఆ బేషన్లో ఉన్న కారం ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టినా అందులో అన్నం, వేడివేడిగా అన్నం ఉంటుంది కదా, అన్నం వేసుకొని కలిపి అందరికీ ముద్దలు పెడుతుంది మా అమ్మ. ఈ పచ్చడి పెట్టేటప్పుడు అయితే మేమిద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెమే కలిపింది. అది కూడా నేనే తిన్నా. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. టేస్ట్ చాలా బాగా వచ్చింది. అవును, మీరు ఎప్పుడైనా ఆవకాయ పెడుతుంటే ఇలాగే తిన్నారా? అన్నం కలుపుకొని తినుంటే కామెంట్ చేయండి ఎంతమంది తిన్నారో. అంతే, మా అమ్మ స్టైల్లో ఆవకాయ అయితే పెట్టేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.